జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ని చాలా ఆదర్శంగా తీసుకున్నాం. సెలబ్రేషన్స్ కంటే ముందు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే ముందు అందరికీ గుర్తొచ్చేది సేవ. ప్రజలకు ఏ రకంగా సేవ చేయొచ్చు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా సహాయపడవచ్చు, బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు, ఆక్సిజన్ బ్యాంక్ అవ్వచ్చు, ఐ బ్యాంక్ అవ్వచ్చు, చాలా చూస్తూ ఉన్నాం. చిరంజీవి గారు ఎటువంటి సమాజ సేవ చేస్తారు అనేది. నాట్ ఓన్లీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సుభాష్ మంత్రి గారు చెప్పినట్టుగా కౌలు రైతులకు ఆయన చేసిన సాయం, ఇంకా ఆయన చెప్పుకోరు గుప్తదానాలు చేస్తూ ఉంటుంది మెగా ఫ్యామిలీ. సో ఫైనల్గా మీ నియోజకవర్గంలో అంటే మీ ఏరియాలో సెలబ్రేషన్స్ ఏంటి, ఏ ఏ ఏ తరహాలో చేస్తూ ఉన్నారు సెలబ్రేషన్స్ ఈరోజు? సత్యనారాయణ గారు. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాలు స్టార్ట్ చేస్తారు సార్. ఓకే. బ్లడ్ డొనేట్ చేసేటువంటి యువకులు చాలా మంది, అంటే ఇంచుమించు 150 నుంచి 200 మంది బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు దాటిని ప్రారంభిస్తున్నాం. ఇంచుమించు 4 మండలాలను కూడా 4 చోట్ల ఈ రక్తదాన శిబిరాలని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కొన్ని అంటే అనాథ శరణాలయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇటువంటి ఇవ్వడానికి ఆ కార్యక్రమం కూడా ఉన్నది. ఎందుకంటే పేద ప్రజల ఆశాజ్యోతి ఈయన పవన్ కళ్యాణ్ గారు. అంటే పేద ప్రజల ఆశాజ్యోతి. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనే కోరికతోటే ఎక్కువ ఉన్నారు అసలు జనాలంతా. ఈ క్రమంలో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేపడతాం. మా నియోజకవర్గం మొత్తం మీద అంతా ఒక పండుగ వాతావరణంగా ఉంది ఈరోజు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాస్తవానికి మీరు ఈరోజు చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్, మరోవైపు ఈ వర్షాల వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేపట్టే పనిలో బిజీగా ఉన్నారు. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. యూ కెన్ లీవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గిడ్డి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి. రైట్. ఇక జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్స్ ఇద్దరు ఉన్నారు. ఒకటి రావి సౌజన్య, 2 రజనీ గారు. సో వీళ్ళిద్దరూ కూడా పార్టీ లైన్ని చాలా సమర్థవంతంగా టీవీ ఛానళ్ళ ద్వారా, లేకపోతే మీడియా సమావేశాల ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా తీసుకెళ్ళడం, పార్టీ విజయంలో వీరి పాత్ర చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఒక రేంజ్లో కాస్త శృతి మించి అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నా కూడా ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా చాలా అగ్రెసివ్గా తమ వాగ్ధాటితో పార్టీ లైన్ని వినిపించడం, సమర్థవంతంగా ఎదుటి వారికి కౌంటర్లు వేయడం. ఎక్కడా కూడా ఎప్పుడూ జనసేన నాయకులు శృతి మించి మాట్లాడారు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, ముఖ్యంగా రోజా అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, పేర్ని నాని అవ్వచ్చు, గుడివాడ అమర్నాథ్ అవ్వచ్చు, చాలామంది ఏ రకంగా పవన్ కళ్యాణ్ని విమర్శలు చేశారో మనం చూసాం. కానీ ఆ అవమానాలన్నీ భరించి, ఆ ఇబ్బందులన్నీ కూడా ఓర్చుకుని పార్టీ కోసం కష్టపడిన వీర మహిళలు, ఆ పార్టీ అధికార ప్రతినిధులు రావి సౌజన్య గారు, అలాగే రజనీ గారు. రైట్. అలాగే కాళపాలెం బుజ్జి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను నేను. బుజ్జి గారు మీతో తర్వాత మాట్లాడతాను. మీరు మెగా ఫ్యాను, ఐ నో.